దళితులందరూ నా బంధువులే, దళితులందరూ నాకు దగ్గర వాళ్ళే, నా వాళ్ళే. నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను, దళితుల కోసం నేను ఉన్నాను, దళితులకు తోడుగా నేను ఉంటాను. చంద్రబాబు నాయుడు ఒకవేళ దళితులు మీ వాళ్ళేనా అనే గట్టిగా అయితే అవును, దళితులు మా వాళ్ళే అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఇక్కడ దళితులు, పేదవాడు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే పేదవానికి ఎవడు తోడుగా ఉన్నాడు అనేది ఫస్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జరిగిన అన్ని ఘటనల్లో కూడా ఎవరికి తోడుగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. జరిగిన ప్రతి ఘటనలో కూడా జరగాల్సింది ఏంది, చేయాల్సింది ఏందని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ముందుకు వచ్చి స్పందించి మేము తోడుగా ఉన్నాం పేదవాడికి అని చెప్పి చెప్పాల్సింది పోయి, ఇన్సిడెంట్ జరిగితే చేసిన వాడు తెలుగుదేశం వాడైతే వెంటనే వాడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇటువైపున వీళ్ళు ఇటువైపున ఈ పేదవాళ్ళు వైఎస్ఆర్సీపీ మనుషులని ఏం మాటలండి ఈ మాటలు? వాళ్ళలో ఇవన్నీ నువ్వు అంటే వైఎస్ఆర్ అంటే నాకు తోడుగా అంటే ఆ తల్లికి నేను తోడుగా నిలబడితే ఆ తల్లి మీద అబాండాలు వేయడమేనా? నిందితుడు మీ పార్టీకి సంబంధించిన ఎందుకు వెనకేసుకొస్తున్నారు అడుగుతున్నాం కదా. అన్ని రకాలుగా ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు చేసినా చేయకపోయినా అమ్మా, వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా మీరు బాధపడకండి. వచ్చేది మళ్ళీ మనమే. మనం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏరి మళ్ళీ జైళ్ళలో పెట్టించే కార్యక్రమం చేస్తాం. అది రాత్రి వరకు మీరు వస్తున్నారని ఏమన్నా డెప్త్ చూపించారా, అరెస్ట్ చూపించారా? అతన్ని ఉదయం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు, సాయంత్రానికి డెప్త్ చూపించారు. అన్ని రకాల అనుమానాల మధ్య ఈ రోజు డాక్టర్లతో కలవడం జరిగింది, డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన ఈ భాష, నేను చెప్పిన ఈ హైమెన్ రప్చర్, టేరు, బ్లీడింగ్, ఈ ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళని ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్పినట్టు, ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం, ఇవన్నీ కూడా అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు డెడ్ బాడీ చూస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ. అవి పోలీసులు ఇంట్రాగేషన్లు పోలీసులు దర్యాప్తు చేయాలమ్మా సిన్సియర్గా. మొట్టమొదటిగా జరగాల్సింది చేయాల్సింది ఏమనంటే తప్పు జరిగింది అని ఒప్పుకోండి, తప్పే ఉంది. ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు, ఎందుకు కాపాడుతూ ఉన్నారు? మీ వాడు తప్పు చేస్తే ఏదైనా చేయొచ్చు అనే మెసేజ్ ఎందుకు ఇస్తా ఉన్నారు? జరిగింది ఒక అన్యాయమైన ఘటన, నష్టం జరిగింది, ఒక అభాగ్యురాలకు ఘటన జరిగింది. ఆ అభాగ్యురాలు కుటుంబంతో తోడుగా ఉండాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాం మనమంతా కూడా? ఘటన జరగకోకుండా జరగలేదని చెప్పి ఈ కుటుంబానికి న్యాయం జరగకోకుండా చూసే కార్యక్రమంలో అందరూ వాళ్ళ పాత్ర పోషించడం మొదలు పెడితే ఇంకా న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ప్రభుత్వం అన్నది ఏమిటి చేయాల్సింది? వాయిస్లెస్ కింద ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి? మాట్లాడలేని వాని తరపున మాట్లాడడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. గొంతు విప్పలేని మనిషి తోడుగా నిలబడడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ఇటువంటి అభాగ్యులకు ప్రభుత్వం తోడుగా లేకపోవడం అన్నది అన్నిటికన్నా దుర్మార్గం, దారుణం. మీరు రాజకీయం చేస్తారు అంటే ఇలాంటి ఘటనలు మీరు రాజకీయం చేస్తున్నారనేది వాళ్ళ వైపు నుంచి మీరు రాజకీయానికే వాడుకుంటున్నారు ఇవన్నీ. ఇలాంటి ఘటనలు నేను రాజకీయం చేస్తా ఉన్నానా? నేను ఇక్కడికి వచ్చి జరిగిన వాస్తవం మీ అందరికీ చూపిస్తా ఉన్నాను అన్నది మీరందరూ మీ మనస్సాక్షిని అడగాల్సిన విషయం. ఈ తల్లి నా పక్కనే ఉంది, ఈ చెల్లి నా పక్కనే ఉంది. వీళ్ళకు సమాధానం చెప్పాల్సిన విషయం. వీళ్ళకు తోడుగా ఎవరున్నారో నేను అడుగుతా ఉన్నా. వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు ముందే రాలేదు అని అడుగుతా ఉన్నా. రాజకీయం అన్నది మీరు చేస్తా ఉన్నారు, రాజకీయం అన్నది బాధితుల తరపున మేము నిలబడితే మేము చేస్తా ఉన్నామని చెప్పి మా వైపును వేలెత్తి చూపించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం. ఈ తల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఆ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నానని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో ఈ తల్లి తనతో పాటు తన పిల్లలు, తన భర్త అక్కడ హాస్పిటల్కి చేరుకునేసరికి అక్కడ ముగ్గురు, అంతే కదమ్మా? అతను ఉన్నాడు, అతనితో పాటు ఇద్దరు బయట ఉన్నారు, అతను లోపల ఉన్నాడు. అతనితో పాటు ఇంకా ఇద్దరు కూడా అక్కడే హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు జారుకున్నారు.
పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే న్యాయబద్ధంగా అప్పుడే న్యాయం బయటకు వస్తుంది. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా దిశ బిల్లును దిశ యాప్ను ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి. దిశ యాప్ను దిశ చట్టాన్ని మంచి చేసే దీనిని బుద్ధున్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి. ఈ బుద్ధి లేని ఈ మనిషికి, ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్, ఆమెకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇద్దరు కలిసి దిశ యాప్ను కాల్ చేస్తా ఉన్న ఫోటో, దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో. ఇంతటి దారుణంగా వీళ్ళు ప్రవర్తించిన పరిస్థితులు, ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఒకవైపునేమో అక్క చెల్లెమ్మలకు చేయాల్సింది ఏది కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా సమాజాన్ని నీరు కార్చాడు. అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏది కూడా ఇవ్వకుండా, బడులు తెరిచే టయానికల్లా అమ్మఒడి ఇస్తానన్నాడు. ప్రతి పిల్లాడికి కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. బడులకు పంపితే చాలు పిల్లలకని. అధికారంలోకి వచ్చాడు, తల్లులకు పంగనామాలు పెట్టాడు, పిల్లలకు పంగనామాలు పెట్టాడు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఈ మాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్ళు నిండిన ఏ తల్లైనా కూడా, 18 ఏళ్ళు నిండిన ఏ మనిషి అయినా కూడా, అంటే ఆ పిల్లల తల్లులు ఎవరు కనపడినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. చివరికి అది మోసం చేశాడు. ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనపడితే, అంటే ఈ వయసులో ఉన్న పెద్దమ్మలు కనపడితే, 50 ఏళ్ళు దాటిన వయసులో ఉన్న పెద్దమ్మలు కనపడితే నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పాడు. దాన్ని మోసం చేశాడు. అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మలకు చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మోసంగా, అబద్ధంగా, ఒకవైపున అక్క చెల్లెమ్మను నీరు గారుస్తూ పొదుపు సంఘాలకు 0 వడ్డీ కింద ఏప్రిల్ మాసంలో కట్టాల్సిన 0 వడ్డీ సొమ్మును కూడా మా ప్రభుత్వంలో ప్రతి ఏప్రిల్లోనూ కట్టే పరిస్థితి, 0 వడ్డీ కోసం పొదుపు సంఘాలకు ఇచ్చే పరిస్థితి, అది కూడా పూర్తిగా ఎగరగొట్టేసి ఇవ్వకుండా అక్క చెల్లెమ్మలందరినీ కూడా మోసం చేసి రోడ్డును పడేసిన ఈ చంద్రబాబు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కూడా చివరికి అదే స్థానంలోకి దిగజారిపోయి అక్క చెల్లెమ్మని రాష్ట్రంలో బ్రతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ జరిగిన ప్రతి ఘటనలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మొట్టమొదటిగా క్షమాపణ చెప్పండి. జరిగిన ప్రతి బాధితుడి దగ్గరికి కూడా మంత్రులను పంపించి ప్రతి బాధితుడికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా డబ్బిచ్చి ఇటువంటి తప్పులు ఇంకొకసారి జరగనివ్వము అని చెప్పి లంపలేసుకోమని చెప్పండి. ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మాత్రం చరిత్రహీనుడవుతాడు. ఈ జరిగిన ఈ ఘటనల్లో, జరిగిన ఈ 6 ఘటనలలో, జరిగిన ఈ 6-7 ఘటనలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి తోడుగా ఉంటుంది. కనీసం చంద్రబాబు నాయుడిని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్న మేమే ఇస్తా ఉన్నాం 10 లక్షల రూపాయలు. ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యత తీసుకొని మీరేం చేయగలుగుతారు అని చెప్పి ముందుకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం.